ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మనలో చాలామంది చేసే ఒక చిన్న పొరపాటు గురించి ఈరోజు మనం కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఆ పొరపాటు వల్ల మన ఉచ్చారణ చాలా అసహజంగా వినిపిస్తోంది. ఉదాహరణకు WALKED, దీన్ని చాలామంది వాక్డ్ లేదా వాకెడ్ అంటారు. అలాగే ASKED, దీన్ని ఆస్క్డ్ అంటారు. కానీ ఒక నేటివ్ స్పీకర్ మాట్లాడితే అది వాక్డ్ అని, ఆస్క్డ్ అని వినిపిస్తుంది. ఈ తేడా ఎందుకు? ఈడుతో ముగిసే పదాల ఉచ్చారణ వెనుక ఏదైనా ఒక రహస్య నియమం ఉందా? మన దగ్గరున్న సోర్స్ మెటీరియల్ ప్రకారం ఇది యాదృచ్ఛికం కాదు, దీని వెనుక ఒక స్పష్టమైన తర్కముంది. ఈరోజు ఆ తర్కాన్ని ఛేదిద్దాం. అవును. ఇంగ్లీష్ ఉచ్చారణలో స్పెల్లింగును మించి చూడాల్సినవి చాలా ఉంటాయి. ఈ ఈడీ విషయం కూడా అలాంటిదే. చాలామంది అనుకున్నట్టు దీనికి ఒకటే ఉచ్చారణ లేదు. నిజానికి ఆహ్ 3 వేర్వేరు ఉచ్చారణలు ఉన్నాయి. అవి: ఒకటి మృదువైన డ శబ్దం, రెండోది కఠినమైన టి శబ్దం, మూడోది ఇడ్ శబ్దం. ఈ 3 శబ్దాలు ఎప్పుడూ ఎందుకు వాడాలి అనేది ఆ పదం ముగిసే చివరి శబ్దంపై ఆధారపడి ఉంటుంది. ఇది కేవలము నియమం కాదు, భాష తన సౌలభ్యం కోసం తినియంగా ఏర్పరచుకున్న ఒక పద్ధతి అన్నమాట. అయితే ఆ పద్ధతిని అర్థం చేసుకోవడానికి మొదటి అడుగు వేద్దాం. ఈ మూడింటిలో అత్యంత సులభమైన నియమంతో మొదలు పెడదామా? ఉదాహరణకి వాంటెడ్, నీడెడ్ లాంటి పదాలున్నాయి. ఇక్కడ ఈడీ ఉచ్చారణ చాలా స్పష్టంగా ఇడ్ అని వినిపిస్తుంది. దీని వెనకున్న రూలేంటి? ఇది చాలా సూటిగా ఉండే నియమం. సోర్స్ ప్రకారం ఒక క్రియ అంటే వర్బ్ దాని బేస్ ఫామ్ టీ లేదా డి శబ్దంతో ముగిస్తే దానికి ఎడ్ చేర్చినప్పుడు దాన్ని ఇడ్ అని పలకాలి. ఓ దీనికి కారణం చాలా ప్రాక్టికల్. అదేంటంటే ఉచ్చారణ సౌలభ్యం. ఉదాహరణకు వాంట్ అనే పదం ఆల్రెడీ త శబ్దంతో ముగుస్తుంది కదా. అవును. దానికి మళ్ళీ ఒక కఠినమైన ట శబ్దాన్ని జోడించి వాంటెడ్ అని పలకడం చాలా కష్టం. ఆ 2 హల్లుల మధ్య ఘర్షణ వస్తుంది. దాన్ని నివారించడానికి మధ్యలో ఒక అచ్చు శబ్దం అంటే ఒక వావల్ సౌండ్ వచ్చి చేరుతుంది. అందుకే అది వాంటెడ్ అవుతుంది. ఓ అంటే భాష సౌలభ్యం కోసం తనని తాను సర్దుబాటు చేసుకుంటుందన్నమాట. రెండూ ఒకేలాంటి శబ్దాలు పక్కపక్కనే వస్తే పలకడం కష్టం కాబట్టి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఈ శబ్దాన్ని వాడుతుంది. ఇది చాలా తార్కికంగా ఉంది. సోర్స్లో ఉన్న మరో ఉదాహరణ డిసైడ్. ఇది డ సౌండ్తో ముగుస్తుంది కాబట్టి డిసైడెడ్ అవుతుంది. డిసైడ్డ్ అని పలకడం అసాధ్యం కదా. ఖచ్చితంగా. కాబట్టి మొదటి నియమం చాలా స్పష్టం. పదం చివర ట లేదా డ సౌండ్ ఉంటే సందేహం లేకుండా ఈదీని ఇడ్లా పలకాలి. ఇది గుర్తుంచుకోవడం చాలా సులభం. సరే, ఈ మొదటి నియమం అర్థమైంది. కాని అసలు చిక్కు ఇక్కడే మొదలవుతుంది. టీ లేదా డి శబ్దాలతో ముగియని పదాల సంగతేంటి? ఇందాక మనం అనుకున్న వాక్ లేదా హెల్ప్ వంటి పదాలు కే మరియు పి శబ్దాలతో ముగుస్తాయి. మరి వాటిని డి అని పలకాలా లేక ట్ అని పలకాలా అనేది ఎలా నిర్ణయించాలి? అక్కడే అసలు రహస్యం దాగుందనుకుంటా. మీరు సరైన ప్రశ్న అడిగారు. ఇక్కడే మనం వాయిస్డ్ మరియు వాయిస్లెస్ శబ్దాల మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవాలి. ఇది ఏదో పెద్ద వ్యాకరణ సూత్రం కాదు, మన శరీర నిర్మాణానికి సంబంధించిన విషయం. కొన్ని శబ్దాలు పలికినప్పుడు మన స్వరపేటిక అంటే వోకల్ కార్డ్స్ కంపిస్తాయి, వైబ్రేట్ అవుతాయి. వాటిని వాయిస్డ్ శబ్దాలు అంటాం. కొన్ని శబ్దాలు పలికినప్పుడు స్వరపేటికలో ఎలాంటి కదలిక ఉండదు, కేవలం గాలి బయటకు వస్తుంది. వాటిని వాయిస్లెస్ శబ్దాలు అంటాం. ఇది ఆసక్తికరంగా ఉంది. దీన్ని మనం ఇప్పుడు టెస్ట్ చేయవచ్చా? తప్పకుండా. అందరూ తమ చేతిని గొంతుమీద మెల్లగా పెట్టుకుని స్స్ అని పాములాగా సౌండ్ చేయండి. ఎలాంటి కంపనము ఉండదు కదా, కేవలం గాలి శబ్దం. అవును. ఇప్పుడు అదే గొంతుమీద చెయ్యి ఉంచి జ్జ్ అని తేనెటీగలా శబ్దం చెయ్యండి. ఓ అవును, గొంతులో ఒక చిన్న వైబ్రేషన్ స్పష్టంగా తెలుస్తోంది. అదే తేడా. అస్ అనేది వాయిస్లెస్, జ్ అనేది వాయిస్డ్. PKFSCH లాంటివి వాయిస్లెస్ శబ్దాలు. BGVZLMNR మరియు అన్ని అచ్చులు అంటే వవల్స్ వాయిస్డ్ శబ్దాలు. అద్భుతం! ఈ చిన్న పరీక్షతో మొత్తం విషయం తేలిపోయింది. పి అన్నప్పుడు గాలి మాత్రమే వస్తోంది, కాని బ్ల అన్నప్పుడు గొంతులో కదలిక ఉంది. ఇప్పుడు నాకు అర్థమవుతోంది.
అంటే ఈ వాయిస్డ్ వాయిస్లెస్ అనేవే ఈడీ ఉచ్చారణను అవును, అవే నిర్దేశిస్తాయి. ఇక్కడే మన రెండవ నియమం వస్తుంది. సోర్స్ ప్రకారం ఒక పదం వాయిస్లెస్ శబ్దంతో ముగిస్తే దానికి జత చేసే ఈడీ ఉచ్చారణ కూడా వాయిస్లెస్గానే ఉండాలి. ట్ అనేది ఒక వాయిస్లెస్ శబ్దం కాబట్టి వాయిస్లెస్ శబ్దాలన్నీ వాటి స్నేహితుడైన ట్ తో జతకడతాయి. దీన్ని మనం వాయిస్లెస్ హార్మోనీ అని పిలవవచ్చు. ఓ ఇప్పుడు నాకు పూర్తిగా కనెక్ట్ అయింది. ఇదొక రకమైన సౌష్ఠవం, ఒక సిమెట్రీ లాంటిదన్నమాట. వాయిస్లెస్ శబ్దానికి వాయిస్లెస్ ముగింపు. అయితే హెల్ప్ అనే పదాన్ని తీసుకుందాం. ఇది ప అనే వాయిస్లెస్ శబ్దంతో ముగుస్తుంది. కాబట్టి దానికి ఈడీ చేరినప్పుడు అది కఠినమైన ట శబ్దంతో కలిసి హెల్ప్డ్ అవ్వాలి, హెల్ప్డ్ కాదు. నేను చెప్పింది సరైనదేనా? 100% సరైనది. మీ తర్కం అద్భుతంగా పనిచేసింది. చాలామంది చేసే పొరపాటు ఇదే. స్పెల్లింగ్లో డి ఉంది కదా అని డ శబ్దంతో పలుకుతారు. కానీ మనం శబ్దాన్ని అనుసరించాలి, అక్షరాన్ని కాదు. మరో మంచి ఉదాహరణ లాఫ్. దీని స్పెల్లింగ్లో జీహెచ్ ఉన్నా దాని ఉచ్చారణ ఫ శబ్దమొస్తుంది. అవును, ఫ. ఆ ఫ అనేది వాయిస్లెస్, అందుకే అది లాఫ్ట్ అవుతుంది. అంటే స్పెల్లింగ్ను గుడ్డిగా నమ్మకూడదు, శబ్దం మీద దృష్టి పెట్టాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. సోర్స్లో ఉన్న మరికొన్ని ఉదాహరణలు. వాచ్డ్. ఇది టీచ్ అనే వాయిస్లెస్ శబ్దంతో ముగుస్తుంది. కాబట్టి దాని ఉచ్చారణ వాచ్డ్. అలాగే ఆస్క్. ఇది కే శబ్దంతో ముగుస్తుంది. కనుక అది ఆస్క్డ్. నిజం చెప్పాలంటే నేను చాలా కాలం పాటు వాచ్డ్ని వాచెడ్ అనేవాడిని. అది వాచ్డ్ అని తెలిసినప్పుడు నాకే ఆశ్చర్యంగా అనిపించింది. ఇది చాలామందికి జరిగేదే. ఒకసారి ఈ తర్కం అర్థమైతే మళ్ళీ పొరపాటు చేయరు. వాయిస్లెస్ శబ్దానికి మరో వాయిస్లెస్ శబ్దం ట జోడించటం అనేది ఉచ్చారణలో ఒక సహజమైన ప్రవాహాన్ని సృష్టిస్తుంది. హెల్ప్డ్ అనడం కన్నా హెల్ప్డ్ అనడం తేలిక. సరే, ఇప్పుడు వాయిస్లెస్ నియమం స్పష్టమైంది. ఇక మిగిలింది మూడో నియమం. నా ఊహ ప్రకారం వాయిస్లెస్ శబ్దాలు టతో జతకడితే వాయిస్డ్ శబ్దాలు మిగిలిన డ శబ్దంతో జతకట్టాలి. ఎందుకంటే డ అనేది కూడా ఒక వాయిస్డ్ శబ్దం కదా. డ అని పలికితే గొంతులో కదలిక ఉంటుంది. అద్భుతం! మీరే ఆ నియమాన్ని కనుక్కున్నారు. అదే మన మూడవ, చివరి నియమం. ఒక పదం వాయిస్డ్ శబ్దంతో ముగిస్తే దానికి చేర్చే ఈడీ కూడా వాయిస్డ్గా, అంటే మృదువైన డు శబ్దంతో పలకాలి. ఇది వాయిస్డ్ హార్మోనీ అన్నమాట. అన్ని అచ్చులు మరియు ఎల్, వి, ఎం, ఎన్, ఆర్, బీజీ వంటి హల్లులు వాయిస్డ్ శబ్దాలు. ఈ మృదువైన శబ్దాలతో పదం ముగిసినప్పుడు దానికి తోడయ్యే ఈడీ ఉచ్చారణ కూడా మృదువుగా ఉంటుంది. దీనికొంది ఉదాహరణలు చూద్దాం. లవ్ అనే పదం వి శబ్దంతో ముగుస్తుంది. వి అన్నప్పుడు గొంతు కంపిస్తుంది, కాబట్టి అది వాయిస్డ్, అందుకే దాని ఉచ్చారణ లౌడ్. అలాగే ప్లే, ఇక్కడ వై ఒక అచ్చు శబ్దాన్నిస్తుంది. అన్ని అచ్చులు వాయిస్డ్ కాబట్టి ఇది ప్లేయిడ్ అవుతుంది, ప్లేయిట్ అని కాదు. సరిగ్గా చెప్పారు. క్లీన్ అనే పదం ఎన్ శబ్దంతో ముగుస్తుంది, ఇది వాయిస్డ్, కాబట్టి క్లీన్డ్. షో అనే పదంలో ఓడబ్ల్యూ అనే అచ్చు శబ్దముంది, కాబట్టి షోడ్. ఈ తేడాను గమనించి పలికితే మన ఇంగ్లీష్ చాలా సహజంగా, ధారాళంగా వినిపిస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకే ఒక ప్రాథమిక సూత్రం. భాషాశాస్త్రంలో దీన్ని అసిమిలేషన్ అంటారు కదా. అంటే శబ్దాలు తమ పక్కనున్న శబ్దాల స్వభావాన్ని తీసుకుంటాయి. వాయిస్లెస్ పక్కన వాయిస్లెస్, వాయిస్డ్ పక్కన వాయిస్డ్. ఇది కేవలం -ఈడీకే పరిమితం కాదు, అవునా? మీరు అసలైన విషయానికొచ్చారు. ఇక్కడే ఈ విశ్లేషణ మరింత లోతుగా వెళ్తుంది. ఇది కేవలం క్రియలకే పరిమితమైన నియమం కాదు. ఇంగ్లీష్ భాషలో ఈ సౌండ్ హార్మనీ సూత్రం చాలా చోట్ల కనిపిస్తుంది. ఉదాహరణకు బహువచనాలు అంటే ప్లూరల్స్ తీసుకుందాం. క్యాట్కి ఎస్ చేరిస్తే దాని ఉచ్చారణ క్యాట్స్, ఎస్ శబ్దం. ఇక్కడ క్యాట్ చివర ట అనే వాయిస్లెస్ శబ్దముంది. ఓ, కాబట్టి దానికి జతయ్యే ఎస్ కూడా వాయిస్లెస్ శబ్దంతో పలుకుతాం. ఎగ్జాక్ట్లీ. చేర్చినప్పుడు అది డాగ్స్ అని జ్ శబ్దంతో పలకాలి. జ్ అనేది వాయిస్డ్. వావ్! ఇది నిజంగా ఒక అహా లాంటి క్షణం. అంటే క్రియలకు 3 నియమాలు, బహువచనాలకు వేరే నియమాలు అని మనం బట్టిపట్టక్కర్లేదు. ఇంగ్లీష్ శబ్దాల వెనుకున్న ఈ యొక్క మాస్టర్ కీని అర్థం చేసుకుంటే చాలు. ఖచ్చితంగా. అయితే కొన్నిసార్లు కొన్ని పదాలు ఈ నియమాలకు అతీతంగా ఉంటాయి. ముఖ్యంగా అవి విశేషణాలుగా అంటే ఎడ్జెక్టివ్స్గా వాడినప్పుడు.
ఉదాహరణకు బ్లెస్ అనే క్రియకు బ్లెస్డ్ అని ట శబ్దమొస్తుంది. కాని అ బ్లెస్డ్ డే అన్నప్పుడు దాన్ని బ్లెస్ ఇడ్ అని 2 అక్షరాలుగా పలుకుతారు. ఓ అవునా. అలాగే హీ ఏజ్డ్ క్విక్లీ అన్నప్పుడు ఏజ్డ్, కాని అన్ ఏజ్డ్ మ్యాన్ అన్నప్పుడు ఏజెడ్ అని పలుకుతారు. ఇవి కొన్ని ప్రత్యేక సందర్భాలు. ఈ అదనపు సమాచారం ఈ విశ్లేషణకు మరింత లోతునిస్తుంది. అయితే ప్రాథమికంగా రోజువారీ సంభాషణలో మనం వాడే 99% క్రియలకు ఆ 3 నియమాలు వర్తిస్తాయి. సరే, ఇప్పుడు ఒక చిన్న ప్రాక్టీస్ చేద్దామా? నేను కొన్ని పదాలు చెప్తాను, వాటికి ఈడీ చేరిస్తే ఎలా పలకాలో ఈ నియమాలతో కనిపెట్టడానికి ప్రయత్నిద్దాం. మొదటి పదం జంప్. జంప్. పదం చివర పి శబ్దముంది. ప అని పలికితే గొంతులో కదలిక ఉండదు, కాబట్టి ఇది వాయిస్లెస్. 2వ నియమం ప్రకారం దీని ఉచ్చారణ జంప్డ్ అవుతుంది. సరిగ్గా చెప్పారు. ఇప్పుడు రెండో పదం రైన్. రెయిన్. చివర ఎన్ శబ్దముంది. న్ న్ అని అంటే గొంతులో వైబ్రేషన్ స్పష్టంగా తెలుస్తుంది. ఇది వాయిస్డ్, కాబట్టి 3వ నియమం ప్రకారం దాని ఉచ్చారణ రెయిన్డ్. అద్భుతం. చివరిగా స్టార్ట్. స్టార్ట్. పదం చివర టీ శబ్దముంది. మన మొదటి నియమం ప్రకారం టీ లేదా డీతో ముగిస్తే ఇడ్ అని పలకాలి, కాబట్టి ఇది స్టార్టెడ్. దీన్ని బట్టి చూస్తే ఈ నియమాలు ఇంగ్లీష్ ఉచ్చారణకు ఒక నిర్మాణాత్మక పద్ధతిని అందిస్తాయి. ఇది కేవలం బట్టి పట్టడం కాదు, శబ్దాల వెనుక ఉన్న తర్కాన్ని అర్థం చేసుకోవడం. ఈరోజు మనం నేర్చుకున్నదేమిటంటే, -ఈడీ ఉచ్చారణ యాదృచ్ఛికం కాదు. దాని ముందున్న శబ్దం స్వభావంపై, అంటే అది వాయిస్డా లేదా వాయిస్లెస్సా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ చిన్న వివరాలు గమనిస్తే మన ఇంగ్లీష్ ఉచ్చారణ మరింత స్పష్టంగా, సహజంగా ఉంటుంది. అవును. ఈ విశ్లేషణ శ్రోతల కోసం ఒక ఆసక్తికరమైన ప్రశ్నను మిగిల్చింది. మనం క్రియల భూతకాల రూపాలు, పాస్టెన్స్ వర్బ్స్ మరియు బహువచన నామవాచకాలు, ప్లూరల్ నౌన్స్ లో ఈ సౌండ్ హార్మనీని చూశాం. మరి ఇంగ్లీష్ భాషలో ఈ ధ్వని నమూనా ఇంకా ఎక్కడెక్కడ దాగి ఉంది? ఉదాహరణకు పొసెసివ్స్లోని ఎస్, రామ్స్ బుక్, లేదా కంట్రాక్షన్స్లోని ఎస్, హీస్ హియర్ ఉచ్చారణ వెనుక కూడా ఇదే తర్కం పనిచేస్తుందేమో అన్వేషించవచ్చు. భాషలోని రహస్య నియమాలను గమనించడం మొదలుపెడితే నేర్చుకోవడం మరింత ఆసక్తికరంగా మారుతుంది.